ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోర్టుకి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్ ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలియదు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాను సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్ మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. నీకు రూపాయరా చిల్లరలేదు, ₹10 ఇడిదైనా చెక్కాల్సింది. ఎవడ నువ్వు? ఐఎమ్ బొక్కన్న. ఒక్కేం కాదు, ముద్దుగా అలా కూడా పిలుస్తారు. జక్కన్న ఫ్యామిలీ. నువ్వా? Yeah. సర్లే, విగ్రహం చెక్కడానికి ఎంత తీసుకుంటావేంటి? 1,50,000. 1,50,000? ఏంటి అడ్డపడ్డాడు? చూడబడుతుండే. వద్దులే, రూపాయి బొక్క. ఎందుకు అడ్డపడ్డావు? మరి ఎక్కువ కాదు. 5 కాయలకి 50,000 పోతే నాకేం మిగులుతుంది? 5 కాయల ఆ. అయ్యేంటి? తలకాయ, 1, మెడకాయ, 2, గుండుకాయ, 3. ఓహో. అర్థమైంది. చెప్పు, ఎవరికి చెక్కాలి? మా బావది. మా చేతు, ఈ చేతు. స్నానం చేయలేదేంటే బాబు. కాలెత్తు, ఈ కాలెత్తు. ఏంటి తమాషానా? పడిపోడా? మరి అదే ఆ కాలు కింద పెట్టి కాలు ఎత్తచ్చు కదా. అలా కూడా చేయొచ్చు. ఎత్తు. స్ట్రైట్ స్ట్రైట్. మెజర్మెంట్స్ అయిపోయినాయి. వెళ్ళి అక్కడ నుంచో మనం ఫోజ్ ఫిక్స్ చేద్దాం. బావా పైకంటే ఇక్కడ నుంచో. 37. ఇదిగో బావా. గురుగారు ఆ పోజ్ చూడండి. ఏంటి నేను ఛత్రపతి శివాజీ అనుకుంటున్నావా? మాసం కొట్టేవాళ్ళ ఉన్నావు. కత్తి ఇది తీసుకో బావా. గురుగారు ఈ పోజ్ చూడండి. ఏ ఫోజు? ఏంటి నువ్వేమన్నా అల్లూరి సీతారామరాజు అనుకుంటున్నావా? కాకిలు కొట్టేవాళ్ళ ఉన్నావు. తీవై బాణం ఏదో ఫోజులు నువ్వు. ఇదిగో మంచి ఐడియా వచ్చిందా? కూర్చోమని చెప్పు. విగ్రహం కూర్చోవడం ఏంటి? అదే వెరైటీ. కూర్చో కూర్చో. కూర్చోనండి. కూర్చో బావా. ఓ చుట్ట పెట్టు. చుట్ట. ఇదిగో బావా చుట్ట. మరి చెంబేమవుతా? చెంబు కూడా బాగుంటుంది. పెట్టు. పెట్టా. వెరీ గుడ్. కూర్చో పక్కన. అది అది ఈ ఫోజ్ ఫిక్స్ అయిపోయిందయ్యా. మొత్తం అయిపోయింది. అవును, ఈ జనాలేంటి గోలేంటి? ఇంతకీ ఏం చేస్తాడు? సెక్షన్ శంకర్ పేరు ఎప్పుడన్నా విన్నావా? ఆ రౌడీ గురించి ఇప్పుడు ఎందుకు లేవా? అతనే ఇతను. వీడికి నా ఫోటో ఇవ్వండి. విగ్రహం సరిగ్గా రాకపోతే తల లేపేస్తా. ఇప్పుడు చెప్పరా విగ్రహం చెక్కడానికి ఎంత అవుద్ది? డబ్బులు అవుతాడు. ఇందాక 10,000 అన్నావు. ఊతు కొబ్బరికాయ ఇస్తే చాలండి. అది వెళ్ళి పని మొదలు పెట్టు. పని మొదలు పెట్టు. ఇప్పుడు వెళ్ళు. తప్పినోడు గురించి చెప్పడానికి వచ్చినండి రా. నాకెన్ని గుండెలు కావాలి, ఎన్ని గట్స్ కావాలరా? హంతకుండు చూసింది, రేస్ చేసేది, క్యాచ్ చేసేది నేనేరా. సిగరెట్ సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అవసరం మనది అన్నా. నీకు తెలియదు, నువ్వు సిగరెట్ తాగే. ఇంతకీ మీలో అన్నవడరా? అన్న గురించి నీకు తెలుసా? అన్నా 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 ఎవడరా అన్నా? వాడేమన్నా దేవుడా? మీ అన్నకి ఆటో జానీ గురించి తెలుసా? ఊరికేమన్నా కొత్త? కరెక్ట్. లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్ట్ చేసావురా. బాంబేలో మన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే అండర్ గ్రౌండ్ స్టేక్ అయిపోద్దిరా. నేను అడిగిన డబ్బిస్తే హంతకుడు ఎవరో చెప్తాను. ముందు వాడెవడో చెప్పు. పోరా ఠుషి. నీకు చెప్పేదేంట్రా? ఎక్కడ్రా మీ అన్న? కమ్మాన్. ఎవరా వీడు? అన్నా సదాన్ చంపినోడు నీటి చూసినట్టన్నా? నిజమా? ఎక్కడెక్కడెక్కడ? చెప్పు చెప్పు చెప్పు. ఎక్కడ ఎక్కడ ఎక్కడ? చెప్పు చెప్పు చెప్పు. ఈ హిప్నటైజ్ మన దగ్గర కుదరదు. 2 లక్షల రూపాయలు, ఐ మీన్ 2 lakhs. 2 lakhs ఇచ్చి సారీ చెప్పు. అప్పటి నుంచి చూస్తున్నా అన్న ముందు. ఆగరా, ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు? మీరేం పీకారని. కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు. ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా? అన్నా నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు. ఓకే, మాఫియాతో పెట్టుకోవద్దు. శాల్తీ లేచిపో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా మీ అన్న 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 అన్న. సో వాట్? బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి కేకరే అన్నాడు. వీడెంత